దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, గంట మార్క్ కొట్టండి. I want to నిలదీసిఫై. ఇక మొదలెడదామా? నాగరాజు గారు వేసుకోండి. మన పార్టీ పేరు చెబితే, మీ జగన్ పేరు చెబితే నాన్ రెసిడెన్స్ ఆంధ్రాస్, ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. నాన్ రెసిడెన్స్ ఆంధ్రాస్. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. ఈ రోజు రాయలసీమలో సముద్రం కనిపిస్తా ఉంది. ఈ రోజు రాయలసీమలో ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి. ఇదే ఎక్కడ పెట్టింది? జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. మన రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు, నాకు అర్థం కాలేదు సార్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మన రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు 4 లక్షల ఉద్యోగాలు అవుతే, ఏమిట్రా మాట్లాడుతున్నావు? ఈ 5 సంవత్సరాల మీ బిడ్డ పరిపాలనలోనే, ఈ 57 నెలల మీ బిడ్డ పరిపాలనలోనే ఏకంగా 2,13,000 ఉద్యోగాలు ఇచ్చాడు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. అటు చూడు బే. మీరు ఇచ్చింది ఎన్ని? మా అనంతపురం జిల్లాకు 4 ఉద్యోగాలతో ఎవరు బాగుపడతారు? అనంతపురం జిల్లాలో 4 ఎస్జిటి ఉద్యోగాలు అంటే ఎవరి కోసం రాయాలి? ఎందుకోసం రాయాలి? 4 ఏళ్ల నుంచి హాస్టల్స్ లో ఉంటున్నాం, ఇంటికి దూరంగా 4-5 లక్షలు ఖర్చు పెట్టుకున్న హాస్టల్స్ లోనే ఉండి ఇళ్ళకే పోకుండా 4 పోస్టులు ఇస్తే 4 లక్షల మంది అనంతపురం డిస్ట్రిక్ట్ లో 4 పోస్టులు 4 లక్షల మంది ఉన్నారు. ఏం చేసుకోలేదు సార్ ఈ పోస్టులని? నేను కాదు సార్, మా ఇంట్లో మేము 4 అయితే 4 చదువుకున్నాం, ఉద్యోగాలు లేవు సార్. మాకు ఏదో ఒక పనికి వెళ్తున్నాము. 4 సంవత్సరాల నుంచి ఒక్క ఉద్యోగము లేదు. పోయిన మా వయసు తిరిగి వస్తుందా? అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఏవేవో పథకాలు అంటారు, డబ్బులు పనిచేస్తే సరిపోతుందా? దేశం బాగుపడుతుందా? రాష్ట్రం బాగుపడుతుందా? అధికార పక్షాన్ని ఒకటే అడుగుతున్నాను, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కనిపించిన 33,000 పోస్టులు, డిఎస్సికి సంబంధించి టీచర్ ఉద్యోగాలు 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి లెక్కలు తేల్చారు. అధికార పక్షానికి వచ్చేసరికి 6,000 ఎలా అయ్యాయి? అసలు డిఎస్సి ఎందుకని సజ్జల రామకృష్ణ గారు అసలు డిఎస్సి ఎందుకు చెప్తున్నా? ఊరికి అడుగుతాను, నేను నిన్ను అడుగుతాను. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? ఈ యుద్ధం మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు, ఏంటి సార్ అది? మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తాను. పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను. ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. ఆ మాట మీద నిలబడగలిగిన వాడే నాయకుడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇచ్చిన ఒక్క మాట అయినా నిలబెట్టుకోవడం నీకు చేతగానప్పుడు నువ్వు కాకపోతే నువ్వు ఏమైతావురా అని అడుగుతున్నాం. పగటి పూటే రైతన్నకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్. వందల్లోనే వచ్చే కరెంటు బిల్లులు ఈసారి 1,000 రూపాయలు రావడంతో అవాక్కయ్యారు జనం. పూరి గుడిసెల్లో నివసిస్తోన్న కుటుంబానికి 20,000, డాబా రేకుల ఇళ్లలో ఉన్న వారికి 40,000 వరకు కరెంటు బిల్లులు వచ్చాయి. పోయిన నెల 591 రూపాయలు వచ్చింది. ఈ నెల 2,694 రూపాయలు వచ్చింది. అన్నా ఏం బ్రో, ఏందన్నా పోయిన నెల అంతకుముందు నెల 300 వచ్చింది, ఈ నెల 1,300 వచ్చింది. ఈసారి మీకు నాణ్యమైన కరెంట్ ఇచ్చామండి. నాణ్యమైన విద్యుత్తును మనం అందించగలుగుతాం. ఈ జరగబోయే ఎన్నికలు అత్యంత కీలకమైన ఎన్నికలు. మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా? ఆ సెల్ ఫోన్లు ఒక్కసారి బయటకు తీయండి. ఎందుకు? ఆ సెల్ ఫోన్ టార్చ్ ఆన్ చేసి ఏం మాట్లాడుతున్నావురా? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ప్రతి ఒక్కరు కూడా సిద్ధమే చెప్పండి. మడ్డగుడు అయిపోయి ఎక్కువైపోయింది.